హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే కోడి కూర పులుసు. అంటే మామూలుగా పులుసు కొంచెం కారం కారంగా మస్తు టేస్ట్ ఉంటుంది. సింపుల్గా వండుకోవచ్చు. అంటే కొందరు పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు. కారం మాత్రం మస్తు ఉంటుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. చేస్తాను చూడండి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. అట్లనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోవాలి. మనం ముందుగా శుభ్రపరచుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీద మూత పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా మంచిగా నీళ్ళు వేరినాక సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టాలి కాబట్టి. ఇందులో సరిపడా నీళ్ళు పోసుకొని కొద్దిగా కుడక పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని పెద్ద మంట మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పులుసు తయారైపోతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, కానీ చూడడానికి మస్తు కలర్ఫుల్గా ఉంది. కారం అయితే బాగా వేసిన కారం కారంగా వస్తుంటుంది. ఇది పులుసు కొంచెం నీళ్ళలాగా ఉంది, కనబడుతుందా మీకు పులుసు? ఈ కారం కూడా మస్తు ఎక్కువ వేసిన, ట్రై చేస్తున్నా, కలుపుతున్నా. అయితే ఇలా కొంచెం పులుపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే నిమ్మకాయ వండుకుంటున్నా. నిమ్మకాయ కొంచెం మంచిగా చిక్కగా కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. మస్తు కమ్మ ఉంది. నాకైతే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా కదా, కారం కారం సూపర్ టేస్ట్ ఉంది. మామూలుగా ఫ్రై చేసుకునే దానికంటే దీనికి మస్తు వరకు ఉంది. ఫ్రై కూరలు ఊరికే తిని బోరతాయి కాబట్టి ఇట్లా పులుసు పెట్టుకొని చేసుకొని మీరు కూడా. నాకైతే ఈ కూర పొడి కూర మస్తు నచ్చింది. నిజంగా మస్తు కమ్మ ఉంది. ఉల్లిగడ్డ, ఈ చికెన్ ముక్కలు అనేటివి నూనెలో మంచిగా గోలించుకోవాలి ఎర్రగా అయ్యేటట్టు. ఈ గోలేటప్పుడు అలాగెళ్ళి నీళ్ళు అనేటివి నీళ్ళు ఊరుతాయి. ఆ నీళ్ళు ఊరినాకనే ఖచ్చితంగా కారం ఉప్పు వేసి మరొక 2 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ కారం ఉప్పు అనేది దానికి పడుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే ఈ చికెన్ పులుసు టేస్ట్ వస్తుంది. లేకుంటే టేస్ట్ అస్సలకి రాదు. కొంచెం కౌసు వాసన వస్తుంది. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ పులుసు మాత్రం వస్తుంది. దీన్ని చికెన్ సూప్ కూడా అంటారు. నాకైతే బాగా నచ్చింది. ఓకేనా, బాయ్.